హలో అందరికీ. వెల్కమ్ టు తిరుమల సిరీస్ పార్ట్ 2. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో పార్ట్ 1కెళ్ళేసి పార్ట్ 2 చెక్‌ఔట్ చేసేయండి. సో, నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో రేణిగుంట రైల్వే స్టేషన్‌కి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి 7 సీటర్స్ తీసుకొని మేము కొండపైకి ఎక్కేసామని చెప్పేసి. సో, మనకు తిరుమల ఎంట్రీ అయ్యే తర్వాత ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది కదా! మనం వాళ్ళు ప్రొవైడ్ చేసిన బసెస్‌లోకెళ్ళినా, మన సొంత వెహికల్ ఎళ్ళినా, లేకపోతే ఇలా రెంటెడ్ వెహికల్స్‌లోకెళ్ళినా మన లగేజ్ మనమే పట్టుకొని వెళ్ళి చెక్ ఇన్ ఆర్ చెకౌట్ చేసుకొని రావాలి. చెక్ ఇన్ చెక్ ఇన్ చేసుకొని ఎళ్ళాలన్నమాట. సారీ, వెళ్ళేటప్పుడు అన్నీ చెక్ ఇన్ చేసుకొని వాళ్ళు చెక్ చేస్తారు. సో, క్లియర్‌గా చెక్ చేసుకొని ఎళ్ళిపోవాలి. సో, మేమలా చెకింగ్ చేసి వచ్చేసాము. ఇక్కడ పైన గోవిందనామాలు కనిపిస్తున్నాయి గదా! అది తీద్దామని జెప్పి ఇక్కడ నా ప్రయత్నం అన్నమాట. బట్ ఆ లైట్ ఫోకస్ వచ్చేస్తుంది. ఫైనల్లీ తీయలేకపోయాను. లైట్‌గా ఏవో కొన్ని పిక్స్ వచ్చేసాయి అంతే. ఇది నైట్ వ్యూ కొండపైన. అండ్ కొండపైకొచ్చేసాము. మార్నింగ్ మాకు తెల్లారిపోయింది పైకొచ్చేసరికి. సో, మేము ఇక్కడికొచ్చేసామన్నమాట. ఇక్కడ రూమ్స్ కోసం అని జెప్పేసి పెద్ద లైన్ ఉంటుందంట నార్మల్‌గా అయితే. బట్ మేము వెళ్ళిన రోజు, ఆ రోజు అసలు లైనే లేదు. చాలా తక్కువ హాఫ్ అన్ అవర్‌లో మాకు ఈ టోకెన్ దొరికేసింది. మన పేరుంటుంది. ఎవరైతే వెళ్లారో వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నంబర్ అండ్ వాళ్ళ ఆధార్ నంబర్ ఉంటుంది. సో, 10:00 అలా రూమ్ అలొకేట్ చేస్తా అన్నారు. అప్పటి వరకు వేస్ట్‌గా ఉండడం ఎందుకని చెప్పేసి మేము గుండుకెళ్ళిపోతున్నామనమాట. సో, చెప్పాం గదా! పుట్టెంటుకలు తీయించడానికి మా చిన్నోనికి అండ్ మా చిన్నోనితో పాటు మా హస్బెండ్, మా మామయ్య గారు అండ్ మా తమ్ముడు, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అందరం ఓ గుండు గీయించుకోవడానికని చెప్పేసి ఇలా లైన్‌లోకెళ్ళిపోతున్నాం. మేమెళ్ళిన రోజు టచ్ వుడ్ అసలు జనాలనే వాళ్ళే లేరు. ఎంత ఫ్రీగా అయిందంటే ప్రతి ఒక్కటి గానీ, దర్శనం గానీ, ఏదన్నా గానీ చాలా ఫ్రీగా అయిపోయిందన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ సో, జుట్టుంది గదా! ముందు ఒక చిన్న క్లిప్పింగ్ తీస్తామని ఇలా తీసేసాను. మా చిన్నోడు బుజ్జుగా పడుకొనున్నాడన్నమాట. గుండు తీపిచ్చేటప్పుడు ఎంత ఏడ్చాడో పాపం అనిపిచ్చింది. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. మీరు గనుక నాలా ఫస్ట్ టైమ్ వెళ్ళినట్టయితే గుండు తీయించుకోవడానికి 2 కిలోల బియ్యం, ఓ కొత్త టవలు, కుడుకలు తీసుకెళ్ళాలంట. సో, నాకది తెలియక నేను తీసుకెళ్ళలేదు. అక్కడ గుండు తీసేవాళ్ళు చెప్పారన్నమాట. పుట్టెంటుకలు తీయించేటప్పుడు ఇవి తీసుకొని రావాలమ్మా అని చెప్పి. సో, నెక్స్ట్ టైమ్ మిస్ అవ్వకుండా చూసుకుంటాను. ఈసారైతే మిస్ అయిపోయింది. సో, ఎంటికలతో మా చిన్నోనిది ఇదే లాస్ట్ వీడియో అండ్ ఇవే లాస్ట్ ఫోటోస్ కాబట్టి, సో, ఇలా మేము ఫ్యామిలీ అందరం కలిసి కొన్ని పిక్స్ అనేవి దిగేసామన్నమాట వానితో.